కోరుకుంది అలాగే ఇచ్చాడు. నాకు మాత్రం నేను ఆశించింది కానీ అడిగింది కానీ దేవుడు చేయలేదు. ఎలాంటి వాడైతే నా ముద్దనుకున్నానో అలాంటి వాడే దేవుడు నాకు ఇచ్చాడు. ఎలాంటి పిల్లం అయితే నా ముద్దనుకున్నానో అలాంటి పిల్లాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. ఎలాంటి పిల్లాడైతే పుట్టకూడదు అనుకున్నానో అలాంటి పిల్లాడే పుట్టాడు. ఏంటి ప్రభు అయితే అడిగింది ఒకటి నాకు ఈ పరిస్థితి గుండా ఈ ప్రశ్న వేసేవాళ్ళు మన మధ్య లేదంటే ఖచ్చితంగా ఉన్నారు. దాన్ని చెల్లించాక నా మీద నాకే విరక్తి పుట్టిందని, నీ భర్త మీద, నీ భార్య మీద, నీ బిడ్డల మీద నీకు ఒక విధమైనటువంటి విరక్తి కావచ్చు. అయితే జాగ్రత్తగా వినండి. వీళ్ళు ఆత్మీయులండి. వీళ్ళు ఆత్మీయులు అండర్లైన్ చేసుకుంటారా? వాళ్ళ ఆత్మీయులు కాదు. చూద్దాం రండి. 11వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక. అక్కడ వాళ్ళ గురించి రాయబడి ఉంది. 23వ వచనం. మోషే పుట్టినప్పుడు కన్నీళ్లతో ప్రభు పాదాలు కడుగుతున్నాను కదా బ్రదర్. శక్తికి మించి నేను ఇవ్వగలిగినటువంటి కానుక ఇచ్చి సువార్తను దానం చేస్తున్నాను కదా బ్రదర్. అలాంటప్పుడు నేను అడిగింది దేవుడు నాకు ఇవ్వకుండా వద్దు అనుకున్నది దేవుడు నాకు ఎందుకు ఇచ్చాడు? ఆ ఉద్యోగాన్ని నేను కోరుకోవాలా, కానీ ఆ ఉద్యోగం ఇచ్చాడు. ఆ వ్యక్తిని నేను కోరుకోవాలా, కానీ ఆ వ్యక్తినే నాకు ఇచ్చాడు. ఆ ఇల్లు నేను కోరుకోవాలా, కానీ అలాంటి ఇల్లే దేవుడు నాకు ఇచ్చాడు. ఏమిటి ఈ రోజు నువ్వు కోరుకున్నది? ఏమిటి నువ్వు ఈ రోజు పొందుకున్నది? దేని బట్టి ఈ రోజు నువ్వు అసంతృప్తితో ఉన్నావు? దేని బట్టి ఈ రోజు నువ్వు నిరుత్సాహపడుతున్నావు? దేనిని బట్టి ఈ రోజు నీ మనసులో లోపట నిన్ను నీవే తిట్టుకుంటున్నావు? నీ మీద నీకే కోపాన్ని పెంచుకుంటున్నావు. ఇండైరెక్ట్ గా దేవుణ్ణి ప్రశ్నిస్తున్నావు. వద్దన్నాను కదా, అయ్యింది ఒకటి. అయితే దేవుడు నీ జీవితంలో అద్భుతము చేయబోతున్నాడు. ఇది నేను ఈ సందేశాన్ని ప్రారంభించక మునుపు చెప్పిన మాట. నువ్వు అడిగింది ఒకటి, కానీ నువ్వు పొందుకుంది అందుకుంది మరొకటి. ఫలితంగా నువ్వు చాలా నిరుత్సాహపడుతున్నావు, చాలా బాధపడుతున్నావు, చాలా దిగులు పడుతున్నావు, చాలా కృంగిపోతున్నావు, చాలా నిరాశ గుండా పెడుతున్నావు, నిస్పృహ గుండా పెడుతున్నావు. కానీ నీకు ఒక విషయం తెలీదు. ఏమిటది? నువ్వు అడిగిన దానికంటే దేవుడు ఇచ్చిందే బహుశ్రేష్టమైందే. అది నువ్వు గ్రహించలేకపోతున్నావు. నువ్వు అడిగింది నువ్వు అనుకున్న రూపంలో రాలేదు కాబట్టి, నువ్వు అడిగింది నువ్వు అనుకున్న విధానంలో రాలేదు కాబట్టి, నువ్వు అడిగింది